నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మ. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం వ్యాపారాలు. ఈ రోజుల్లో చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ కొన్ని కారణాల వల్ల నష్టపోతూ ఉంటారు. అసలు వ్యాపారంలో లాభాలు పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ, అసలు వ్యాపారం చేయడానికి ఏమేమి గ్రహాలు అనుకూలంగా ఉండాలి? అంతకంటే ముందుగా ఏంటంటే వ్యాపారాలు చేసే టైం యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ కూడా వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళకి వచ్చిన లాభ నష్టాలు అన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలో ఉంటూ ఉంటారు కదా. అసలు వ్యాపారం మంచిగా సాగాలంటే వాళ్ళ జాతకంలో ఎలాంటి గ్రహాలు అనుకూలంగా ఉండాలంటారు? ముఖ్యంగా కారక గ్రహం అయితే మనకి బుధుడు. ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు చాలా బాగుండాలి. దానికి తోడు వాళ్ళ ధనస్థానాలు, భాగ్యస్థానం, కర్మస్థానం, దాని అధిపతులు, ఆ స్థానాల్లో ఎవరున్నారు, ఆ తర్వాత వాళ్ళ పంచమ స్థానం మనకు ఉండేటువంటి అవగాహన శక్తి ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబలం, రవి బలం, ఇవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ బాగున్న వాడికి తప్పకుండా వ్యాపారంలో బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అబ్బా మనం రాణిస్తున్నాం బాగానే ఉంది అని చెప్పేసి, కానీ చివరికి వచ్చేసరికి నష్టపోతామని తెలుస్తుంది. అసలు ఎలా జరుగుతుంది అంటారు? ఇదంతా కూడా దేని వల్ల అంటారు? నష్టపోవడానికి కారణాలు అనేకం. ఒకటి ఏమిటి, అసలు వాళ్ళ జాతకంలో వ్యాపారం చేయటానికి అనుకూలంగా గ్రహస్థితి ఉందా లేదా అనేటువంటిది మొట్టమొదటి బేసిక్ ప్రశ్న. అంటే ఎప్పుడైనా చేయడానికైనా సరే అసలు వాళ్ళ జాతకంలో వాళ్ళు వ్యాపారం చేయడానికి పనికొస్తారా, పనికిరారా? వ్యాపారం చేసే వాళ్ళకి ఏమిటంటే ప్రధానంగా ఉండవలసినటువంటి బుద్ధి, నాకేం లాభం వస్తుంది అనుకోకుండా వ్యాపారం చేయటం వృధా. అది న్యాయంగా అయినా సరే కొంత నాకు లాభం వస్తుందా లేదా అని ఆలోచించకుండా ఎవడు వ్యాపారం చేయడు. అయితే బుధుడు సరిగ్గా లేకుండా గురువు బాగున్నాడు అనుకోండి, ఆధిపత్యం ఉంది, ఎక్కువగా గురువు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఎక్కువగా ఉందనుకోండి, లాభాల గురించి చేయడు, ప్రయోజనార్థం ఎదుటి వాళ్ళకి క్షేమం జరగాలి, మంచి జరగాలని చెప్పి చేస్తే అవుతుంది ద్వారా నష్టపోతాడు. అంటే బేసిక్ గా వాళ్ళల్లో వ్యాపారం చేయటానికి వాళ్ళ గ్రహస్థితి వాళ్ళ జాతకంలో బాగుండాలి. ఓకే, ఆ తర్వాత దాని గురించి తెలుసుకోబోయే ముందుగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, నందిని అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నందిని పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. చెప్పండి. జూలై 20, 2001 రాత్రి 10:41 హైదరాబాద్ లో పుట్టారు. అలాగే మీరు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అని తెలుసుకుందాం అనుకుంటున్నారు కదండి? ఓకే అండి, మేడం తో మాట్లాడండి. 2001లో పుట్టిందా? 2001. ఎడ్యుకేషన్ ఏం చేస్తోంది ఇప్పుడు? 8th స్టాండర్డ్. అమావాస్య రోజు పుట్టిందా మీ అమ్మాయి? ఈమెకి మానసిక బలం శూన్యం, బాగా ఆందోళన, ఎప్పుడు చూసినా భయంగా ఉంటూ ఉంటుందా? అందుకని ప్రతి అమావాస్య రోజు ఏం చేస్తారంటే నవగ్రహాల దగ్గర చంద్రుడికి సూర్యుడికి అర్చన పూజలు చేయించండి. దానికి తోడు శని మహర్దశ నడుస్తోంది, శని మహర్దశలో చంద్రాంతరం నడుస్తోంది. ఇప్పుడు కొంచెం అమ్మాయికి ఒకటి అర్ధాష్టమ శని, ఇంకోటి అమావాస్య రోజు పుట్టింది, దానికి తోడు చంద్ర అంతర్దశ కూడా ఈ సంవత్సరం ఆగస్టు వరకు ఉంది. అప్పటి వరకు కూడా చంద్రుడికి జపం చేయించండి, ఆ తర్వాత శనికి కూడా ఒకసారి జపం చేయించండి, శని మహర్దశ కూడా ఉంది కాబట్టి. మిగతాది అంటే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఉండేటువంటి ఇబ్బందే తప్ప తర్వాత చదువు విషయంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కొంత అవగాహన శక్తి కూడా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకని ఈ అమ్మాయికి చంద్ర జపం చేయించాలి. దానికి తోడు రోజు కూడా సరస్వతి కవచం చదువుకోమనండి. ఆ తర్వాత ఓం శ్రీ హైగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉండమనండి. దానివల్ల కొంత అవగాహన శక్తి పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మీ అమ్మాయికి చెప్పి చేయించండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే వ్యాపారంలో నష్టపోవడానికి గల కారణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాము. ఒకటి ప్రధానంగా ఏమిటంటే బేసిక్గా అసలు వాళ్ళు వ్యాపారానికి పనికొస్తారా, పనికిరారా, అలా పనికొంచే విధంగా వాళ్ళకి గ్రహస్థితి ఉందా లేదా. ఒకవేళ బాగుంది, గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా ఏ సమయంలో చేయాలి, వాళ్ళకి అనుకూలంగా వ్యాపారానికి అనుకూలంగా ఉండేటువంటి గ్రహాల దశాంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి, అప్పుడు మాత్రమే రాణిస్తారు.
ఓకే. అయితే ఇదే కాకుండా ఇంకోటి ఏమవుతుంది, ఏది పక్క వాళ్ళని చూసి వ్యాపారం చేయడం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. వాళ్ళకి బాగా అందులో లాభాలు వచ్చాయి, నేను కూడా ఆ వ్యాపారమే చేస్తే బాగుంటుంది అని. ఆ మధ్యన కొంతమంది కాటన్ అంటే పత్తి పంట మీద పత్తి కూడా వేసేవాళ్ళు, కొంతమంది పొగాకు వేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు, మరి నేను దీనిలో నాకు లాభం వస్తుందా లేదా అనేటువంటి ఆలోచన వీళ్ళకి లేదు. అలా కాకుండా వీళ్ళకి దుస్థానాల్లో, వాళ్ళ జాతకంలో దుస్థానాల్లో ఉండేటువంటి గ్రహాలకి సంబంధించినటువంటి వస్తువుల మీద వీళ్ళు వ్యాపారం చేశారనుకోండి, తప్పనిసరిగా నష్టమే వస్తుంది. ఓహో, ఓకే, అంతే కదా. అవును. అందుకని ఏది ఎంపిక చేసుకోవాలి, దేని మీద వ్యాపారం చేయాలి అనేటువంటిది కూడా ప్రధాన అంశం. అంతేకాకుండా దశాంతర దశలు సరిగ్గా ఉండాలి. అవి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు నష్టం వస్తుంది. దానికి ఏమిటంటే కారణం, ప్రతి సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితి మారటం కూడా దీనికి ఒక కారణం అవుతుంది. అంతేకాకుండా మార్కెట్ ట్రెండ్ని కూడా వీళ్ళు ఆలోచించి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా వ్యాపారంలో వచ్చేది నష్టమే. సో ఖచ్చితంగా ఏంటంటే వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు పక్కోళ్ళు చేస్తున్నారు, మనకి ఖచ్చితంగా రానిస్తుంది అనుకోవడం పొరపాటు. అలాగే వాళ్ళ జాతకం కూడా ముందు పరిశీలించుకోవాలి వాళ్ళు. ఓకే అమ్మ, కొంతమంది చూసినట్లయితే వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసినా అన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు వాళ్ళకి? అది దూరపు కొండలు నునుపు అంటారు. ఏమిటంటే వాళ్ళు బాగా అంటే వ్యాపారంలో గడించి పైకి వచ్చి ఒక స్థాయిని చేరుకుని పేరు మారుమోగుతున్నప్పుడు మాత్రమే మీరు గమనిస్తూ ఉంటారు, అబ్బా వీళ్ళు వ్యాపారంలో ఎంత బాగా పైకి వచ్చారని. అసలు నిజంగా వ్యాపారంలో బాగా పైకి వచ్చి ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల చరిత్ర చదవండి, మీకు తెలుస్తుంది. ఏ స్థాయి నుంచి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఎంత అంచెలంచెలుగా ఎంత కాలానికి వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు. అసలు వ్యాపారం అనేటువంటిది ఒక రిస్క్ అమ్మా. ప్రతి వాళ్ళకి కూడా బాగున్నప్పటికీ కూడా, దశలు బాగున్నప్పటికీ కూడా గోచారరీత్యా ప్రతి వాళ్ళకి అష్టమశని అర్ధాష్టమశని ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా దాని ప్రభావం వాళ్ళ మీద ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అందుకని ఏ వ్యక్తి అయినా కూడా జీవితాంతము ఒకే స్థాయిలో హై స్థాయిలో ఉన్నాడు అనుకోవడం పొరపాటు. కాకపోతే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే దీర్ఘకాలంగా ఉండేటువంటి దశలు, శుక్ర మహర్దశ, శని మహర్దశ, గురు మహర్దశ, ఇలాంటి దశలు ఎక్కువ కాలంగా ఉంటాయి. ఇలాంటి దశలు వచ్చి వాళ్లకు ఆ గ్రహాలు యోగకారకులై ఆ దశలు వాళ్ళకి కరెక్ట్గా నడి వయసులో ఉండి వ్యాపారం చేస్తున్నప్పుడు వచ్చాయి అనుకోండి, తప్పకుండా ఆ కాలం అంతా కూడా వాళ్ళు రాణిస్తారు. అంటే తాత్కాలికంగా అర్ధాష్టమ శని ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ అయినా కూడా ఆ స్థాయిలో మాత్రం వాళ్ళు ఉండగలుగుతారు. ఓకే అమ్మ, కొంతమందికి ఏమో మంచి ఉద్యోగం ఉంటుంది, కానీ వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు మంచి ఉద్యోగాన్ని కూడా పట్టుమని 10 రోజులు కూడా చేయకుండా వ్యాపారంలో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వస్తూ ఉంటారు, ఎన్నో హోప్స్ పెట్టుకుని. సో అలాంటప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా. మరి అలాంటి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తే మంచిది అంటారు, ఎలా చూసుకోవాలి వాళ్ళు? మంచి ఉద్యోగమే ఎక్కర్లేదు. చాలా మందికి ఏమిటంటే ఉద్యోగంలో నిలదొక్కుకోకుండా నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, ఏడాది చేసి వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్థిరత్వం లేదు. ఇంకోటి ఏంటంటే ఒబీడియన్స్ కూడా ఉండదు. కృషి చేసి కష్టపడి కృషి చేయాలి అనేటువంటి మనస్తత్వం, పట్టుదల కూడా వాళ్ళకి ఉండవు. ఒక దగ్గర ఉండరు. ఇదేమిటి అహంకారము, ఏమిటంటే ఈ ఇచ్చే 4 రాళ్ళు, ఈ 15,000, 20,000తో నేనేం బ్రతుకుతాను. అదే వ్యాపారం చేశానుకోండి, కోట్లు గడించేయచ్చు. అక్కడ టాటా బిర్లా సంపాదిస్తూ ఉన్నారు, నేను కూడా అంతగా సంపాదించాలి. ప్రతివాడికి లక్ష్యం ఉండాలి. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. చాలామంది ఈ మధ్యకాలంలో చూశాను, నేనైనా వ్యాపారం చేస్తానండి, ఉద్యోగం మానేసి నేను వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్నా. ఎలాంటి వ్యాపారం చేయాలి? ఎందుకంటే వ్యాపారం చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని ఆశ. మంచిదే, బాగా సంపాదించాలి అనుకోవడం పురుషార్థమే. కానీ దానికి తగినటువంటి ఆలోచన, కృషి, తెలివితేటలు మనకి ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎవరో చేశారు, మనం బాగా సంపాదించాలి, దానికి తగినటువంటి అవగాహన వీళ్ళల్లో ఉండదు. అంటే వ్యాపారానికి తగినటువంటి ఎత్తులు ఏ విధంగా ఉండాలి, మార్కెట్ ట్రెండ్స్ని చదవగలగాలి. అసలు వ్యాపారం చేయడం అనేటువంటిది మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ దేని మీద, ఏ వస్తువు మీద ఏ సంవత్సరం ఎలాంటి ధరలు పలుకుతున్నాయి, దాన్ని ఏ విధంగా అమ్మాలి, ఎప్పుడు దాన్ని బ్లాక్ చేయాలి. అసలు నిజానికి కూడా చూడండి, స్టాక్ ఉన్నా లేదని చెప్పేసి బయట పెట్టరు. అంటే దానిలో ఉండే మార్కెట్లో వ్యాపారంలో ఉండేటువంటి కొన్ని ట్రిక్కులు అనమాట అవి. అంటే అవి బాగా ఆరితేరిన వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. ఆ తర్వాత ఏ వస్తువు మీద చేయాలి, ఏ వస్తువుకి ఎక్కువ డిమాండ్ ఎక్కడ ఉంటుంది, ఏ ప్రదేశంలో ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది, ఎక్కడ ఏ దేశంలో ఉంటుంది, దేన్ని ఎక్కడ అమ్మితే మనకి బాగా డబ్బు చేసుకోగలుగుతాం అనేటువంటి మార్కెట్ని చదవగలిగేటువంటి అవగాహన శక్తి వాళ్ళకి ఉండాలి. అంటే ఏంటి, వాళ్ళ పంచమ స్థానాన్ని చూడాలి. పంచమ స్థానం ఎంత బలంగా ఉంది, అవగాహన వీళ్ళకి ఎలా ఉంది. అంతేకాకుండా ఇంకోటి చంద్రబలం, మానసిక బలం కూడా ఉండాలి. అంతేకాకుండా రవి బలం, ఆత్మస్థైర్యం ఉండాలి. ఏదైనా నేను ముందుకు వెళ్తాను, నా లక్ష్య సాధన. కొంతమంది ఏం చేస్తారు,
పెట్టుబడులు పెడతారు. పెట్టిన తర్వాత నష్టం వస్తుందని వాళ్ళకి తెలిసినా కూడా దీన్ని ఏం చేస్తారంటే మిగతా వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇది ఇక్కడ నష్టం వచ్చిందని ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేస్తూ ఉంటారు. ఓకే, అది చూసి వాళ్ళని చూసి ఇంకొకరు చేశారనుకోండి నష్టం వచ్చేస్తుంది. అంటే ఎత్తులు వేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ నష్టాన్ని చూపిస్తూ ఇంకొక దాన్ని పూడ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అందులో జీనియస్లు అనమాట వాళ్ళు. ఇందులో నష్టం వచ్చినా ఈ పెట్టుబడి పెడితే ఇంకొన్ని రోజులు పోతే క్యాలిక్యులేషన్ చేసి ఇన్నేళ్ల తర్వాత నేను దీనిలో నిలదొక్కుంటాను, తప్పకుండా వస్తాననే లక్ష్య సాధన వాడికి ఉంటుంది. మరొకటి అది కాకుండా కొంతమందికి ఏమిటంటే ఆత్మస్థైర్యం ఎక్కువ అనమాట. బిజినెస్లో ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది, ఎవరికైనా రిస్క్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏ వ్యాపారికి కూడా అన్ని సంవత్సరాలు అన్ని వేళల లాభం వస్తుందని చెప్పడానికి లేదు. అంటే ఆ రిస్క్ని ఎదుర్కొనేటువంటి శక్తి, ధైర్యం కూడా వాళ్ళకి ఉంటుంది. నష్టపోగానే అయ్యో నేను నష్టపోయాను ఆత్మహత్య ప్రయత్నం చేసేటువంటిది. అంటే సామాన్యుడు ఇవి చేసినప్పుడు ఆలోచించుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి, కొంతమంది మాత్రమే ఇవి చేయగలుగుతారు. అలా నష్టం వచ్చింది అంటే ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి కూడా అతను ప్రయత్నం చేస్తాడు, కింద పడ్డా మళ్ళీ లేస్తాడు. కానీ అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాంటి వ్యాపారాలు చేయాలి అని అనుకుంటే ఏమవుతుందంటే ఉన్నవి తగినమ్ముకోవడం, ఓకే, రోడ్డును పడడం, ఆత్మహత్య ప్రయత్నం చేయడం, హైడ్ అయిపోవడం, కుటుంబ వ్యక్తులకు కూడా కనిపించకుండా వెళ్ళిపోవడం, మానసికంగా గుండె జబ్బులు తెచ్చుకోవడం, మానసిక వ్యాధులకు లోను కావడం, ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాం. అవును, దీని గురించి మరింతగా మాట్లాడుకుందామా. వినయ్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. వినయ్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జనవరి 22, 2011 మధ్యాహ్నం 2:22 కాకినాడలో పుట్టారు కదండి? అవునండి, రైట్. ఓకే అండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. డీటెయిల్ గా మాట్లాడండి మేడం తోటి. హలో నమస్తే అండి. చెప్పండి. అంటే బాబుకి మా మనవడండి, మా మనవడైతే ఇప్పుడు 4th year రన్నింగ్ అవుతుందండి. తనకి విత్-ఇన్ 8 months బ్యాక్ నుంచి ఫ్రీక్వెంట్ గా 1 month కి కూడా ఫీవర్ రావడం, కోల్డ్ రావడం, కాఫ్ ఇలాగే పడుతున్న 2 times అడ్మిట్ చేయడం కూడా జరిగింది హాస్పిటల్లో. బ్లడ్ కౌంటింగ్ తక్కువగా ఉందని, ప్లేట్లెట్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనేసి, ఇలాగే యాంటీబయాటిక్స్ అండి. ఈ మధ్యకాలం అంతా యాంటీబయాటిక్స్ బాబు. సో బాగా వీక్ అయిపోయాడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన కొత్తగా తెలిసింది ఏంటంటే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవట్లేదు, నోటి ద్వారా తీసుకుంటున్నాడు. ఏంటా అని తీసుకెళ్తే టాన్సిల్స్ ఉన్నాయన్నారు. నెక్స్ట్ ఏంటంటే ముక్కులోని ఎడ్నాయిడ్స్ అవి కూడా పెరిగినాయి అన్నారు. ఆపరేషన్ పడుతుంది అని అంటున్నారండి. అవునండి, ఉండడం వల్ల కొంచెం బ్లడ్ కవర్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తానని అంటున్నారు. మీరు భయపడాల్సింది ఏమి లేదు. రోగస్థానానికి సంబంధించినటువంటి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అడ్నాయిడ్స్ దానికి చిన్న సర్జరీ చేస్తారు, దానివల్ల మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కాకపోతే శుక్రుడికి మీరు జపం చేయించండి. 2031 వరకు ప్రతి సంవత్సరం 20,000 శుక్ర జపం చేయించండి. ఒక్కసారి మళ్ళీ చెప్పరా? 2031 వరకు శుక్రుడికి జపం చేయించాలి. 31 వరకు ప్రతి సంవత్సరం 20,000 శుక్ర జపం చేయించాలి. తర్వాత నిత్యం ఆ పిల్లవాడి పేరు మీద లలితా సహస్రనామం చదువుతూ ఉండండి. తర్వాత జ్వరం వచ్చింది అన్నారు. ఎప్పుడు జ్వరం వచ్చినా మీ పిల్లవాడికే కాదు, అందరూ కూడా వినేవాళ్ళు గమనించండి. జ్వరం వచ్చింది అంటే శివుడికి అభిషేకం చేయించాలి. మనకి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. జ్వరే రుద్రం మహాజ్వరే మహారుద్రం అంటారు. శివుడికి అభిషేకం చేయించండి. తర్వాత ఆ పిల్లవాడి దగ్గర కూర్చొని మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రం, ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఓం శ్రీ గరుడధ్వజాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపించండి. ఆ పిల్లవాడిని కూడా జపించుకోమని చెప్పండి. శివుడికి అభిషేకం చేయించండి. తర్వాత దుర్గా జపం చేయించండి, లేదా సప్తశతి పారాయణం ఒకసారి చేయించండి. తప్పకుండా ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేయించుకోండి, బాబు హెల్తీగా ఉంటాడు. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, మరి ఎంత మంచి జాబ్ చేస్తున్నా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాప వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో, ఆశతోటే వాళ్ళ వ్యాపారాలు దిగుతూ ఉంటారు, పాప నష్టపోతూ ఉంటారు. కానీ తప్పు కాదు కదమ్మా, సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఉద్యోగం వదిలి వ్యాపారం చేసుకోవడం. వ్యాపారం చేయాలనే జీల్ ఉండటం తప్పేం కాదు. సంపాదించడం పురుషార్థాల్లో ఒకటి కాబట్టి సంపాదించడం కూడా తప్పు కాదు. కానీ నేటి యువత ఒకటి గమనించాలి. ఒకటి, అస్ట్రాలజికల్గా మీకు అసలు వ్యాపారం చేసేటువంటి యోగ్యత ఉందా లేదా తెలుసుకోండి. ఆ తరువాత కూడా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆస్తిని అమ్మి, నేను చాలామందిని చూశాను, మా నాన్న ఆస్తి ఇవ్వట్లేదండి, నేను ఏ మంత్రం చదువుకుంటే ఆయన ఆస్తి అమ్మి నాకు పెట్టుబడి పెడతాడు. పొలాలమ్మి, ఇంటిని అమ్మి, భార్య బంగారం నమ్మి, లేదా కూడబెట్టుకున్న దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పెడుతున్నారు. మరు సంవత్సరానికి తల మీద గుడ్డేసుకుని మేము వ్యాపారంలో నష్టపోయాము అంటూ ఉన్నారు. అసలు నష్టపోతున్నారు అంటే దానికి కారణం ఏమిటి? దాని మీద మీకు బిజినెస్ చెయ్యాలి అనేటువంటి జీల్ ఉండొచ్చు, కానీ దాని మీద అవగాహన లేదు.
అసలు ముందు అవగాహన చూసుకోండి, వ్యాపారం ఏ విధంగా చేయాలనేది బాగా స్టడీ చేయండి. దీనికి నేను ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తానమ్మా. ఏమిటి అంటే, ఒక అబ్బాయి 10th పాస్ అవ్వగానే నేను వ్యాపారం చేస్తా అన్నట్టు తల్లితో, నేను చదువుకోను, నాకు చదువు వంట పట్టట్లేదు, నేను వ్యాపారమే చేస్తాను, నాకు ఎక్కడైనా వడ్డీ వ్యాపారి దగ్గర అప్పిప్పించమని అడిగాడు. ఇంక తల్లి వేగలేక సరే అని చెప్పేసి వడ్డీ వ్యాపార దగ్గరికి తీసుకెళ్ళింది. ఆవిడ దగ్గర ఏమి కుదపెట్టడానికి కూడా ఏం లేదు, కడు పేదవాళ్ళు. వడ్డీ వ్యాపారి ఇతని వీళ్ళ స్థితిని చూసి కిందికి మీరికి ఒకసారి చూసి ఏం చేసేట, వాళ్ళ పనివాడికి ఒకవైపు కనుసైగ చేసేట. అతను లోపలికి వెళ్ళి ఇంట్లో చచ్చిపడి ఉన్న ఒక ఎలకని తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టుకో అన్నట్ట. తల్లి బాగా అవమానం జరిగిందని చెప్పేసి చాలా బాధపడి ఏడ్చిందట. అతను మాత్రం ఆ ఎలకని తీసుకెళ్ళాడు, పిల్లిని సాకుతున్నటువంటి ఆసామికి ఇచ్చేట. ఈ ఎలకని ఇస్తాను, నాకేమిస్తావని కాసిన శనగలు పెట్టాట. ఆ శనగల్ని నానబెట్టి అడవిలో కట్టెలు కొట్టేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చల్లటి నీళ్లు కాసిన నానబెట్టిన శనగలు ఇచ్చేట. వాడు తలా రూపాయి చేతిలో పెట్టారు. అక్కడే ఉన్నటువంటి గడ్డిని కోసుకొచ్చి ఆవులు పశువులు ఉంటాయి కదా, వాళ్ళకన్నిటికీ మేతగా దాన్ని అమ్ముకున్నాడు. అలా అంచెలంచెలుగా కొంత సంపాదించి తర్వాత ఆవుల్ని కొన్నాడు, తర్వాత గేదెల్ని కొన్నాడు, పాల వ్యాపారం చేశాడు. అలా ట్రిక్స్ అనమాట. ఒక వ్యాపారమే కాకుండా రకరకాలుగా అతను తోచింది చేతన ఏంటంటే శ్రమను ఆలోచనని పెట్టుబడిగా పెట్టి సంపాదించాడు, బాగా గడించాడు. ఆ తర్వాత ఏం చేశాట, ఒక చిన్న బంగారు ఎలకని తయారు చేశాట. చేయించి వాళ్ళ అమ్మకన్నట్టు, మరి అతనికి వడ్డీ తీర్చాలి కదా వడ్డీ వ్యాపారి, ఈ బంగారు ఎలకనిస్తా అంటే నీకేమైనా బుద్ధి మతిపోయిందా, ఇంత బాగా సంపాదించావు, చచ్చిన ఎలకనిస్తే నువ్వు బంగారు ఎలకని తిరిగిస్తావు, బుద్ధి ఉందా అందిట. లేదు, నువ్వు రమ్మన్నట్ట. తల్లిని తీసుకుని అతని దగ్గరికి వ్యాపార దగ్గరికి వెళ్ళి, నీకు వడ్డీ ఇవ్వడానికి వచ్చా, నీ బంగారు ఎలకని నీకు వడ్డీ అసలుతో సహా తీరుస్తున్నానట. ఆ వ్యాపారి ఒక్కసారి దిగ్భ్రాంతి చెంది పిల్లవాడి వైపు కిందికి మీదికి చూశాట. చూసి ఇతని వ్యాపార కౌశలాన్ని తెలుసుకున్నాడు. అయితే సరే, నేను పెద్దవాడిని అయిపోయాను, నువ్వు మా అమ్మాయిని చేసుకుంటానంటే నా వ్యాపారం మొత్తం నీకు అప్పచెప్తానట. ఓకే, అలాగే చేసుకుంటానన్నాడు. అతని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అతని ఆస్తి మొత్తానికి కూడా అధికారి అయ్యాడు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేటి ఈ కథ నేను అడల్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసం అని కథ రాశా. ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం అంటే, వ్యాపారం చేయాలనే జీల్ ఉండాలి, ఫైర్ ఉండాలి, శ్రమను పెట్టుబడిగా పెట్టండి, బుద్ధిని ఆలోచనని పెట్టుబడిగా పెట్టండి, అంచెలంచెలుగా ఎదగండి. మూలన ఉన్నదాన్ని తీసుకొచ్చి పెద్దవాళ్ళు ఎంత కష్టపడితే ఒక ఆస్తిని సంపాదిస్తారు. వాళ్ళు ఒక భూమి కొన్నారు, ఒక పొలం కొన్నారు, ఒక ఇల్లు కొన్నారు, లేదా బంగారం కొన్నారంటే ఎంత కష్టపడితే వాళ్ళు దాన్ని సంపాదించి ఉంటారు. దాన్ని ఒక్క రోజులో మార్కెట్లో పెట్టి తెల్లవారు నోరు వెళ్ళపెట్టేస్తే ఏం లాభం? దాన్ని కాపాడుకుని మీ బుద్ధిని వ్యాపారంలో పెట్టండి, మీ ఆలోచనని పెట్టండి, మీ శ్రమని పెట్టండి, అంచెలంచెలుగా ఎదగండి. ఓకే, అప్పుడేమవుతుంది, ఒక్కొక్క దగ్గర దెబ్బతింటే, చిన్నగా దెబ్బతింటే ఏం పర్వాలేదు. ఇప్పుడు పైనుంచి పడ్డారనుకోండి, కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అదే చిన్నగా తొట్టుపాటుతో పడ్డారనుకోండి, కాలు పెనకడము, చిన్న నొప్పి జరుగుతుంది అంతే. ఓకే, అందుకని చిన్న దెబ్బలు తినండి, కానీ పెద్ద దెబ్బలు తినకండి. ఓకే, చాలా చక్కటి స్టోరీ చెప్పారమ్మా. ఇప్పుడైతే శాంతి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో, నమస్కారం అండి. శాంతి పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఓకే, మీది ప్రశ్న జాతకం, మీరు ఏదైతే అడగదలుచుకున్నారో మేడం అడగండి. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి మేడం, మాకు సొంత ఇల్లు ఉందా లేదా మా జాతకంలో అనేసి అడుగుదామని. మీది ప్రశ్న జాతకం కదమ్మా? మేడం, మీది ప్రశ్న జాతకం కదా? అవును మేడం. మీకు మంచి బ్రహ్మాండమైన అందమైన ఇల్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కాదు, కొంతకాలం మీరు ఆగాలి. ఒక 2 ఏళ్ల తర్వాత మీరు ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యత ఉంది. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. మంచి అందమైన ఇల్లు కట్టుకుంటారు. ఓకే, మరి విన్నారు కదా, తొందరలోనే మీరు మీ సొంతింటి ఇల్లుని నిజం చేసుకోబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి వ్యాపారం గురించి ఒక మంచి స్టోరీ చెప్పారు కదా, సో జీల్ ఉండాలి అని చెప్పేసి అన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషి ఏ విధంగా ఉండాలంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆధునికుల కోసం ప్రత్యేకంగా ఏం చెప్తారు? ఆధునికులకి ఫస్ట్గా ఏమిటంటే, వాళ్ళు చేశారు నేను చేస్తానని కాకుండా, విజ్ఞతతో నేను చేయగలనా చేయలేనా, ముందు కొంతకాలం మార్కెట్ స్టడీ చేయండి. తర్వాత మీ జాతకంలో మీకు వ్యాపారం చేయగలిగినటువంటి యోగ్యత గ్రహస్థితి ఉందా లేదా, ఆ దశలు మీరు ఇప్పుడు చేయాలి అనుకున్నటువంటి సమయంలో వస్తున్నాయా లేదా, మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వస్తువుల మీద మాత్రమే మీరు వ్యాపారం చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మనకి సమయం అనుకూలంగా ఉండాలి. ఆ తర్వాత ఏ గ్రహాలకు సంబంధించినవి మనకి అనుకూలంగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వస్తువుల మీద వ్యాపారం చేయటం.
అయితే కేవలం జాతకం బాగుంది కదా అని చెప్పేసి పెట్టుకోవడం కాదు. తాత్కాలికంగా వచ్చేటువంటి శని, ఏలినాటి శని ఇలాంటివి వచ్చినప్పుడు, తర్వాత గోచార రీత్యా గ్రహాలు బాగా లేనప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అందుకని అలా కాకుండా మార్కెట్ని కూడా మీరు మామూలుగా మానవ ప్రయత్నం కూడా చేయాలి. దానికి ఏం చేయాలి? మార్కెట్ స్టడీ చేయండి. బాగా అడుగులు వేసేటప్పుడు పటిష్టంగా వేస్తే బోర్లా పడకుండా ఉంటారు. ఓకే అమ్మ, ఇప్పుడు వాళ్ళ పేరు మీద కనుక వ్యాపారంలో రాణించరు అని చెప్పేసి జాతకంలో ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు పెట్టి చేసుకుంటే ఓకే అంటారు అది? ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద పెడితే వ్యాపారం చేసేది ఎవరు? వీళ్ళే కదా. అవును. అవగాహన శక్తి ఎవరిది? వీళ్ళదే కదా. బుద్ధి బలం ఎవరిది? వీళ్ళదే కదా. మరి అవన్నీ వీళ్ళకు ఉండాలి. ఓకే. సో ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటే మంచిదన్నమాట. వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో అది చేసుకుంటే చాలా. ఇన్కమ్ రావడానికి, నిలుపుకోవడానికి వీళ్ళకి యోగ్యత లేకుంటే కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకోవచ్చు. కానీ వ్యాపారం చేయగలిగే దక్షత, అవగాహన ఇలాంటివన్నీ వీళ్ళ జాతకంలో కూడా ఉండాలి. ఆ విధంగా చూసుకుని పెట్టుకోవాలమ్మా. ఓకే, చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. ఇంకా వ్యాపారాలకు సంబంధించి అండ్ దట్ టు కరెక్ట్ టైంలో మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిగతా విషయాలు చాలా మిగిలే ఉన్నాయి. అవన్నీ కూడా మనం రేపటికి మాట్లాడుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో భాగస్వాములతో వ్యాపారం చేయాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక ఇబ్బందులు అంటే ఏం చేయాలి, ఎలాంటి మంత్రాలు చదువుకోవాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.